2020లో అమెరికా మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ మధ్య చారిత్రక ఒప్పందాలు కుదిరాయి. తర్వాత మొరాకో, సుడాన్ కూడా సంబంధాల సాధారణీకరణ దిశగా అడుగులు వేశాయి. ఈ ఒప్పందాలని ప్రపంచం అబ్రహాం అకార్డ్స్ పేరుతో గుర్తిస్తోంది. దీని ద్వారా దౌత్య సంబంధాలు, వాణిజ్యం, పర్యాటకం, పెట్టుబడులు, సాంకేతిక సహకారం, రక్షణ రంగంలో భాగస్వామ్యం వేగంగా విస్తరించాయి. అయితే ఈ పరిణామాలను ఇరాన్ అత్యంత కీలకంగా గమనిస్తుంది. మిడిల్ ఈస్ట్ లో తన వ్యూహాత్మక ప్రభావాన్ని కొనసాగించేందుకు లెబనాన్లో హిజ్బుల్లా, యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్, సిరియాలోని అనుబంధ మిలీషియా గ్రూపులతో ఇరాన్కు సంబంధాలు ఉన్నాయని అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నాయి. అయితే ఇరాన్ మాత్రం తమ చర్యలు ప్రాంతీయ భద్రత, తమ జాతీయ ప్రయోజనాల రక్షణ కోసమేనని చెబుతోంది. ఇక ఇజ్రాయెల్ లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అరబ్ దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ ప్రాంతీయ సహకారాన్ని పెంచడం, వాణిజ్యాన్ని విస్తరించడం, రక్షణ సమాచారాన్ని పంచుకోవటం, మిసైల్స్ డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచడంపై దృష్టి పెట్టింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ చర్యలతో ప్రాంతీయ శక్తి సమతుల్యతలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో ప్రధాన శక్తులుగా ఇజ్రాయెల్, ఇరాన్, సౌదీ అరేబియా, టర్కీ, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఇక్కడ పోటీ కేవలం సైనిక రంగానికే పరిమితం కాదు. చమురు, సహజ వాయువు, సముద్ర వాణిజ్య మార్గాలు, డ్రోన్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రత అన్నీ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ పరిణామాలు భారత్కు కూడా అత్యంత ప్రాధాన్యమైనవే. భారత్కు అవసరమైన చమురులో పెద్ద భాగం గల్ఫ్ ప్రాంతం నుంచి వస్తుంది. అదే సమయంలో ఇజ్రాయెల్తో రక్షణ, సాంకేతిక రంగాల్లో గల్ఫ్ దేశాలతో వాణిజ్య, ఇంధన రంగాల్లో ఇరాన్తో ప్రాంతీయ అనుసంధాన ప్రాజెక్టుల్లో భారత్కు కీలక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఈ ఒక్క దేశం వైపు పూర్తిగా మొగ్గు చూపకుండా అందరితోనూ సమతుల్య సంబంధాలను కొనసాగించే విదేశాంగ విధానాన్ని భారత్ అనుసరిస్తోంది. మొత్తంగా మిడిల్ ఈస్ట్ లో మారుతున్న శక్తి సమీకరణాలు, ప్రపంచ రాజకీయాలు, చమురు మార్కెట్, అంతర్జాతీయ వాణిజ్యం, భద్రతా పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అబ్రహాం ఒప్పందాల పరిధి మరింత విస్తరిస్తుందా? ఇరాన్ తన ప్రాంతీయ ప్రభావాన్ని ఎలా కొనసాగిస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం రానున్న కాలంలో మరింత స్పష్టత రానుంది.